రాజశ్యామల యాగం చేసిన వారికి అధికారం దక్కుతుంది. ఇది పురాణ కాలం నుంచి ఉన్న సెంటిమెంట్. కేసీఆర్ 2 సార్లు తెలంగాణ సీఎం అయ్యారంటే రాజశ్యామల అమ్మవారి దయ అని అంటారు. అటు ఏపీలో చూస్తే ముఖ్యమంత్రి జగన్ 2019 ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం చేయించారని ప్రచారం కూడా జరిగింది. ఇక విషయానికి వస్తే విశాఖ శ్రీ శారదా పీఠం వేదికగా 5 రోజుల పాటు జరగబోయే రాజశ్యామల యాగానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. కేవలం ₹9కే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. చిన్నముషిడివాడలో గల విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు ప్రతి ఏడాది చేస్తుంటారు. ఈ నెల 15వ తేదీన చండీ యాగంతో ఈ వేడుకలు మొదలవుతాయి. 19వ తేదీన రాజశ్యామల యాగంతో ముగుస్తాయి. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని సీఎం జగన్కు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలను స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అందజేశారు. అయితే ముగింపు కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యే అవకాశాలున్నాయి. సాయంత్రం వరకు ఆశ్రమంలోనే గడుపుతారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో జరిగే రాజశ్యామల యాగంలో భాగస్వాములు అవుతారు. లలితాంబిక అమ్మవారిని సందర్శిస్తారు. గోపూజ, సెమీ వృక్ష పూజల్లో పాల్గొంటారని తెలుస్తోంది. గతేడాది కూడా వైఎస్ జగన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఈ పీఠాన్ని తరచూ సందర్శిస్తుండేవారు. కేసీఆర్కి 2 సార్లు అధికార యోగం దక్కింది. జగన్ కూడా 2 సార్లకు మించి అధికారంలో ఉంటారని, రాజశ్యామల అమ్మవారి దీవెనలు ఆయనకు నిండుగా ఉంటాయని వైసీపీ నేతలు అంటున్నారు.